Hi everyone, welcome to DPR channel. My name is RK, Mathematics faculty. In previous class lo TGBSC SGT 19/7/2024 జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ అయిపోయింది. ఈ రోజు అదే రోజు షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ ని చూద్దాం. అందులో భాగంగా 77 క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమి ఇచ్చిన చూడండి, రోజా 2 సెకండ్లలో 1 హోల్ 1/4 మీటర్స్ దూరం నడుస్తుంది. అయితే ఆమె అదే వేగంతో 10 నిమిషాలలో నడిచే దూరం ఎంతనో ఫైండ్ అవుట్ అయ్యారు. ఓకేనా, రోజా 2 సెకండ్లలో 1 హోల్ 1/4 మీటర్స్ దూరం నడిస్తే ఆమె అదే వేగంతో 10 నిమిషాలలో నడిచే దూరం. మనకు జనరల్గా ఇది 2 మెథడ్స్లో ఉంటుంది. ఫస్ట్ మెథడ్ చూద్దాం. 2 సెకండ్స్లో అంటే అప్పుడు 2 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి? 1 హోల్ 1/4 మీటర్స్. అంటే ఇది 1 హోల్ 1/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేస్తే చూడండి, ఇంటూ ప్లస్ ఉండండి 5/4 మీటర్స్ అవుతుంది. 5/4 మీటర్స్ అయితే 10 నిమిషాలు అనండి. ఇక్కడ మనకు సెకండ్స్లో ఇచ్చిండు, 10 నిమిషాలు ఇచ్చిండు కాబట్టి ఆ నిమిషాన్ని మనము సెకండ్లో కన్వర్ట్ చేసినప్పుడు 1 minute = 60 seconds కాబట్టి 10 × 60 = 600 seconds అవుతుంది. ఆ 600 secondsకి ఎంత డిస్టెన్స్ ఉందో కనుగొనాలి. చూడండి, therefore total distance equal to cross multiplication చేయండి. 600 × 5/4 by 2 seconds. అప్పుడు ఆన్సర్ చూడండి, 2 1s 2 300s, నెక్స్ట్ 4 1s 4 7s 28, రిమైనింగ్ 20 ఉంది అంటే 4 5s. అప్పుడు d = 75 × 5. 75 5s ఎంత వస్తుందంటే 375 మీటర్స్. ఆమె 10 నిమిషాల్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 375 మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ మెథడ్లో సరే మనకు టెక్స్ట్ బుక్ మెథడ్లో సెకండ్ మెథడ్లో చూడండి, 2 సెకండ్లలో 1 హోల్ 1/4 మీటర్స్ దూరం నడుస్తుంది. అయితే ఆమె అదే వేగంతో అన్నాడు. అదే వేగంతో కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి అంటే టైం పెంచితే డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇట్లా పెరుగుతుంది, టైం తక్కువ చేస్తే డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇట్లా తక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే సింపుల్గా ఏంటంటే ఫార్ములా x1/y1 = x2/y2. x1/y1 = x2/y2. ఇక్కడ x1 అంటే చూడండి టైమింగ్స్ తీసుకోండి, x1 x2 ఏమో టైమింగ్స్, నెక్స్ట్ డిస్టెన్స్ ఏమో y1 y2 తీసుకోండి. చూడండి, x1 2 seconds ఉంది, y1 ఎంత ఉంది? 1 హోల్ 1/4 అంటే 5/4 మీటర్స్. నెక్స్ట్ x2 అంటే 10 minutes ఇచ్చిండు. ఆ మినిట్స్లోకి మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తే 600 seconds వచ్చింది. 600/y2 ఫైండ్ చేయాలి. అప్పుడు y2 = ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 600 × 5/4/2. సేమ్ క్యాలిక్యులేషన్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది. y2 = 375 మీటర్స్. ఓకే, ఈ 2 మెథడ్స్ వేయచ్చు. ఇదేమో ఫస్ట్ మెథడ్, ఇదేమో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ మెథడ్. ఓకేనా, దే ఆర్ డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి మనం ఫార్ములా చేస్తాం. వాట్ ఇస్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా? x1/y1 = x2/y2. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి y2 = 375 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. ఒక డజన్ పెన్నుల ఖరీదు ఇచ్చిండు 36 రూపీస్. అయితే 54 పెన్నుల ఖరీదు అడిగిండు. ఒక డజన్ అంటే మనకు తెలుసు కాబట్టి డజన్ అంటే ఎంత మనకు? ఒక డజన్ = 12 కదా, 12 థింగ్స్. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిన 12 పెన్స్ కాస్ట్ ఎంత ఇచ్చిన మనకు? 36 అయితే 12 పెన్స్ కాస్ట్ 36 అయితే 54 పెన్స్ కాస్ట్ ఎంత అన్నాడు. దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చి కాబట్టి 54 కాస్ట్ = 54 × 36/12. అప్పుడు ఏమొస్తుంది? 12 3 36, 54 × 3, 54 × 3. అప్పుడు ఏమొస్తుంది? 3 4 12, 3 5 15, 16, 162. కాబట్టి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 54 pence? ₹162. ₹162. ఇక్కడ మనకు డజన్ అంటే తెలియాలి. డజన్ అంటే ఎంత? 12 థింగ్స్. ఇక్కడ మనకు పెన్స్ ఇచ్చాం కాబట్టి 1 డజన్ = how many pence? 12 pence. 12 pence కాస్ట్ ఎంత ఇచ్చింది మనకు? 36. అప్పుడు 54 pence కాస్ట్ డైరెక్ట్ ఫైండ్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 54 × 36/12. క్యాన్సిల్ చేస్తే 54 × 3 ఆన్సర్ చేస్తే మనకు 162. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. ఏం ఇచ్చిందంటే 90 మరియు 120ల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య అడిగింది. 90 మరియు 120ల మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 90 to 120. చూడండి, ఫస్ట్ 90 to 120 మధ్య ప్రధాన సంఖ్యలు ఏమంటే 97 ఒకటి ఉంది, నెక్స్ట్ 101,
103, 107, 113. వేరునండి కౌంట్ చేయండి 1 2 3 4 5. ఒకటి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 90 to 120 అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. ఇక్కడ మనకు ఏబిసి ఇచ్చిండు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో. a = 4x² + 2y² - 6xy. నెక్స్ట్ b = 6x² + 4y² + 6xy. నెక్స్ట్ c is -4y² + 4xy - 2x². then we want to find out a minus b minus c. a minus b minus c. చూడండి ఫస్ట్ b minus c చేద్దాం. చూడండి b minus c = డైరెక్ట్ చేయండి. ఇక్కడ సింపుల్ గా b minus c చేద్దాం. b minus c అన్నప్పుడు ఇక్కడ బ్రాకెట్ లో ఉంది కదా, b minus c ఫస్ట్ చేద్దాం. b minus చేసినప్పుడు లైక్ టర్మ్స్ ని సబ్ట్రాక్షన్ మీద అడిషన్ గా ఉండేది కాబట్టి 6x² - 2x². 6x² - 2x² అంటే మనకు 4x². నెక్స్ట్ 4y² - 4y² క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ 6xy + 4xy 10xy వచ్చింది. ఓకేనా. ఫస్ట్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ b minus c. సింపుల్ గా చూడండి ఇక్కడ బ్రాకెట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ అది సింప్లిఫై చేద్దాం. b minus c చేసినప్పుడు ఓన్లీ లైక్ టర్మ్స్ అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 6x² - 2x² అంటే మనకు +4x². నెక్స్ట్ 4y² - 4y² +4y² - 4y² క్యాన్సిల్. నెక్స్ట్ 6xy + 4xy అంటే 10xy. ఇది b minus c. ఇప్పుడు మనం a minus b minus c చేయాలి. a minus b minus c చేయాలి. అప్పుడు a లోకి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇటువంటి 4x² - 4x². 4x² - 4x² అంటే క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2y² ఇక్కడ 2y² లేదు కాబట్టి 2y². నెక్స్ట్ -6xy - 10xy ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6xy - 10xy -16xy -16xy. a minus b minus c = 2y² - 16xy. ఒకసారి b minus c చూద్దామండి. b minus c ఏమొచ్చిందండి 6x² + 4y² + 6xy. నెక్స్ట్ -4y² + 4xy - 2x² చేద్దాం. సింప్లిఫై చేద్దాం ఫస్ట్ b minus c. అప్పుడు వస్తుంది 6x² + 4y² + 6xy. నెక్స్ట్ మల్టిప్లై విత్ మైనస్ ఇంటూ మైనస్, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి +4y². నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -4xy. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2x². ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 6x² + 2x² ఏమొచ్చింది మనకు 8x² వచ్చింది. నెక్స్ట్ +4y² + 4y² 8y² + 6xy - 4xy అంటే +2xy. ఓకేనా. b minus c ఫైనల్ చేసిన మనకు 8x² + 8y² + 2xy. ఇప్పుడు మనం లాస్ట్లో నెక్స్ట్ ఏం చేయాలి, a minus b minus c చేయాలి. a minus b minus c అంటే ఫస్ట్ ఏ రాదు. ఏ చూడండి ఏముంది 4x² + 2y² - 6xy. నెక్స్ట్ minus of b minus c. What is the value of b minus c here? 8x² + 8y² + 2xy equal to 4x² + 2y² - 6xy. నెక్స్ట్ మల్టిప్లై విత్ మైనస్ ఇంటూ ప్లస్ -8x² ఇంటూ ప్లస్ -8y². నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -2xy ఈక్వల్ టు నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్ 4x² - 8x². దిస్ టూ ఆర్ లైక్ టర్మ్స్ నో. దట్స్ వై 4x² - 8x² అన్నప్పుడు మనకు ఆన్సర్ -4x². నెక్స్ట్ +2y² - 8y² -6y². నెక్స్ట్ -6xy - 2xy -6xy - 2xy అంటే -8xy. ఓకేనా. a minus b minus c = a minus of b minus c = -4x² - 6y² - 8xy. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ a minus b minus c కాబట్టి ఫస్ట్ we want to find out b minus c. b minus c ఫైండ్ చేసినప్పుడు వచ్చింది మనకు 8x² + 8y² + 2xy. తర్వాత a కి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ -4x² - 6y² - 8xy. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 81. క్రింద ఇచ్చిన వాటిలో దేనితో ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడదు. ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడదు అంటే ఎవరికి ఇచ్చిన సేమ్ త్రిభుజ నిర్మాణం కావాలి. చూడండి ఆప్షన్స్ ఇచ్చిన మనకు. ఆప్షన్ 1 వచ్చేసి 3 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు మనకు ఏకైక త్రిభుజ నిర్మాణం అనేది సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 ఇది
కానీ మనకు సాధ్యపడదని కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఒక భుజం కొలత మరియు 2 కోణాలు ఇచ్చినప్పుడు, ఒక భుజం కొలత మరియు 2 కోణాలు ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు అది ఇట్లా ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడుతుంది. నెక్స్ట్ 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనకు ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడదు. కాబట్టి ఆన్సర్ 3, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 2 భుజాల కొలతలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు, అంటే ఇంటీరియర్ యాంగిల్ ఇస్ గివెన్, ఇంక్లూడెడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే x² y³ z⁻1 అండ్ x³ y³ z⁻1 లా కాసాగు. కాసాగు అంటే మనకు తెలిసేది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు చూడండి, వీ వాంట్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అన్నీ తీసుకోవాలంటే ఇక్కడ ఏమైనా x ఉంది, y ఉంది, z ఉంది, x ఉంది, y ఉంది, z ఉంది. ఒకటి x తీసుకుందాం, y తీసుకుందాం, z తీసుకుందాం విత్ హైయెస్ట్ పవర్. ఇక్కడ హైయెస్ట్ xలో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి హైయెస్ట్ 3. నెక్స్ట్ వైలో హైయెస్ట్ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3. నెక్స్ట్ జెడ్ పవర్లో హైయెస్ట్ ఉంది, ఇక్కడ జెడ్ పవర్ 1 ఉంది, ఇక్కడ జెడ్ పవర్ 1 ఉంది, కాబట్టి జెడ్ పవర్ 1. ఓకే, సింపుల్. ఎల్సిఎం అంటే చేసామంటే వీ వాంట్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్, హైయెస్ట్ పవర్. ఓకే, కాబట్టి ఎల్సిఎం ఈక్వల్ టు x³ y³ z⁻1. ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే క్వశ్చన్లో ఒకవేళ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే కాసాబుని ఫైనల్ అంటే వీ వాంట్ టు టేక్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ అంటే అందులో ఉండాలి, ఇందులో ఉండాలి, విత్ లీస్ట్ పవర్. అంటే చూడండి, ఇందులో ఏముంది? x ఒకటి ఉంది, నెక్స్ట్ y ఇట్లా ఉంది, నెక్స్ట్ z కూడా ఉంది. ఓకేనా, x y z విత్ లీస్ట్ పవర్. x పవర్లో లీస్ట్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి లీస్ట్ ఎంత? 2. నెక్స్ట్ y పవర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, లీస్ట్ వచ్చేసి మనకు 3 వస్తుంది. నెక్స్ట్ z పవర్లో ఇట్లా 1 ఉంది, 1 ఉంది, లీస్ట్ వచ్చేసరికి 1 ఉంది. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు x² y³ z⁻1. ఓకేనా, సింపుల్. ఎల్సిఎం అంటే వీ వాంట్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే వీ వాంట్ టు టేక్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ విత్ లీస్ట్ పవర్. కామన్ ఫ్యాక్టర్స్ విత్ లీస్ట్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక స్తూపం ఘనపరిమాణం ఇచ్చాడు. ఎంత ఇచ్చిందంటే 325 cm3. అండ్ భూవ్యాసార్థం అంటే రేడియస్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిందంటే 5 cm. అయితే దాని యొక్క ఎత్తు ఫైండ్ అవుట్ అన్నాడు. స్తూపం అంటే తెలుసు మనకు సిలిండర్, దీని యొక్క వాల్యూమ్ ఇచ్చిండు. వాల్యూమ్ ఏంది మనకు? 325 cm3. నెక్స్ట్ రేడియస్ ఇచ్చిండు. దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చిండు మనకు? r = 5 cm ఇచ్చిండు. r = 5 cm. Now we want to find out height of a cylinder. చూడండి, మనకు వాల్యూమ్ ఇచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా? 5r²h. స్తూపం యొక్క ఘనపరిమాణ ఫార్ములా ఏంటంటే 5r²h. నెక్స్ట్ ఇక్కడ మనకు 5r²h వాల్యూ ఇచ్చింది 325 cm3. ఇక్కడ పైకి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రేడియస్ ఇచ్చింది, ఎంత ఇచ్చింది మనకు? 5 కాబట్టి r² అన్నప్పుడు 25 × h అవుతుంది, ఈక్వల్ టు 325. నెక్స్ట్ హైట్ h ఫైండ్ చేసినప్పుడు 325. ఇక్కడ 25 అలా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ అయితే డివిజన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, 25 1 × 25. నెక్స్ట్ 25 1 × 25. 25లో 32లో 25 వస్తే నెక్స్ట్ ఎంత ఉంటుంది మనకి? 75 అన్నప్పుడు 25 3 కాబట్టి h = హైట్ ఆఫ్ ఏ సిలిండర్. ఓకేనా, స్తూపం యొక్క ఎత్తు అనేది మనకు 13 cm వచ్చింది. 13 cm. చూడండి, క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందంటే స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చిండు, అది 325 cm3. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 5r²h = 325 రాసినాం. ఈ 5 క్యాన్సిల్. నెక్స్ట్ రేడియస్ ఆల్సో గివెన్. వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్? 5 cm. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు హైట్ ఆఫ్ ఏ సిలిండర్ వచ్చింది, h = 13 cm. కాబట్టి ఇందులో మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. h = 13 cm. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. క్రింది వాటిలో ఏ అక్షరానికి సౌష్టవ రేఖ లేదు? సౌష్టవ రేఖ అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ లేదన్నాడు. చూడండి, క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈకి సౌష్టవ రేఖ అంటే హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. చూడండి, హారిజంటల్ ఇట్లా కట్ చేసాం అనుకోండి, రెండు సేమ్ కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఈకి ఉంది ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ జెడ్ ఉంది. జెడ్కు సౌష్టవ అక్షరం లేదు, సౌష్టవ రేఖ ఉండదు, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సి చూసుకున్నప్పుడు హెచ్ అన్నది, హెచ్కి మనకు 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఒకటేమో హారిజంటల్ ఉంటుంది, నెక్స్ట్ ఒకటేమో వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేటప్పుడు ఏ ఇచ్చిండు. ఏ అనేది దానికి మనకు వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఓకేనా, వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఈకి ఉంది, ఈకేమో 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, దట్ ఈస్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ. సికేమో 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంది, వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ ఏకి కూడా వర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సౌష్ఠవ అక్షరం లేదు అన్నాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చానంటే సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణాల్లో ఒకటి 55 డిగ్రీస్ అయితే దాన్ని శిఖరాగ్ర కోణం అండి. సమద్విబాహు అంటే తెలుసు కదా మనకు ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్. టూ సైడ్స్ ఈక్వల్ మీన్స్ టూ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. చూడండి మనకు ఆధార కోణాలు అంటే ఇది కదా ఆధార కోణాలు. ఈ టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇన్ ఏ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఈ టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సపోజ్ ఏబీ ఈక్వల్ టు ఏసీ అన్నప్పుడు ఏబీకి ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ సి. నెక్స్ట్ ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ బి. కాబట్టి దీస్ టూ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది చూడండి, సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణంలో ఒకటి 55 ఇచ్చింది, అంటే ఇది 55 కదా. నెక్స్ట్ అయితే దాని శిఖరాగ్ర కోణం అంటే ఇది యాంగిల్ ఏ ఫైవ్ కదా. ఇక్కడ మనకు తెలుసు కదా ఇన్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఇది ఇట్లా 55 డిగ్రీస్ అవుతుంది. మనకు కావాల్సిన యాంగిల్ ఏ అన్నాడు. మనకు తెలుసు కదా ఇన్ ట్రయాంగిల్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ దీస్ త్రీ యాంగిల్స్ ఈక్వల్ టు 180. కాబట్టి 180 రెండు యాంగిల్స్ యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు 55 + 55 ఎంత 110. రెండు సబ్ట్రాక్షన్ చేసి మనకు రిమైనింగ్ శిఖరాగ్ర కోణం అనేది 70 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది 70 డిగ్రీస్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఇట్లా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఆధార కోణం అంటే బేస్ యాంగిల్స్ ఇచ్చిన కూడా ఇది 55 ఉన్నప్పుడు ఇది ఇట్లా 55 అవుతుంది. రెండు ఇచ్చినప్పుడు మనకు బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ we want to find out the angle A. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే a - b * a + b + b - c * b + c + c - a * c + a వాల్యూ ఫైండ్ అయ్యారు. ఓకే, మనం చూడండి ఇది చూసేవాడే మనకు సింపుల్గా ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్ a + b * a - b a + b * a - b ఫార్ములా. ఇక్కడ a - b * a + b ఫార్ములా మనకు తెలుసు కదా, a² - b². ఇక్కడ ఇట్లా b - c + b * b + c అన్నప్పుడు b² - c² b² - c² ప్లస్ c - a * c + a అన్నప్పుడు మనకు c² + a² c² - a² అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ చేయండి. a² క్యాన్సిల్, -a² క్యాన్సిల్, -b² + b² క్యాన్సిల్, -c² + c² క్యాన్సిల్. దేని లేకపోతే ఆన్సర్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జస్ట్ we have to use the a + b * a - b formula. a + b * a - b equal to a² - b². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే భాగఫలం పరిపూర్ణ ఘనం కావాలంటే, పరిపూర్ణ ఘనం అంటే పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే 5400 అనేది భాగించాల్సిన అతి చిన్న సంఖ్య అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ నుంచి పోదాం. ఫస్ట్ అన్ని డివిజన్ చేద్దాం. 5400/8 చేద్దాం, 5400/25 చేద్దాం, 5400/27 చేద్దాం, 5400/16 చేద్దాం. ఓకేనా, పర్ఫెక్ట్ క్యూబ్ అంటే తెలిసేది మన పర్ఫెక్ట్ క్యూబ్. ఇప్పుడు 8 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 8 × 6 = 48 అవుతుంది. నెక్స్ట్ 60 వస్తుంది. 8 × 7 = 56. నెక్స్ట్ 40 వస్తుంది. 8 × 5 చూడండి మనకు 675 is not a perfect cube. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి నుంచి పోదాం. చూడండి 25 × 1 = 25 × 2 = 50. 50 పోతే నెక్స్ట్ ఎంత ఉంటుంది మనకు 40 ఉంటుంది. మళ్ళీ 25 × 1 = 25 వస్తుంది. 40లో 25 అయితే 15 వస్తుంది. 150 అన్నప్పుడు 25 టేబుల్ 6 వస్తుంది. మనకు తెలిసే 216 అనేది 6 క్యూబ్ వస్తుంది. 6 × 6 × 6 6 × 36 36 6 216. కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అయింది. కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా రిమైనింగ్ చేసినా మనకు రాదు కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఆప్షన్ ఇచ్చి పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. దత్తాంశం 4, 1, 2, 0, 3, 2, 1, 6, 6 యొక్క మధ్యగతం ఉండేది తెలిసేది మనకు మీడియన్ ఫైండ్ అవ్వాలి. ఇచ్చిన డేటాను మీడియన్ ఫైండ్ అవ్వాలంటే మనకు 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. తర్వాత ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవ్వాలి. తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా. ఓకేనా, ఇక్కడ 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. సింపుల్గా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి,
తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవ్వాలి, తర్వాత అబ్జర్వేషన్ ఫైండ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అది ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినాయా లేదా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినాయో చూసుకోవాలి. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే మీడియన్ ఏముంటుందంటే యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే ఎగ్జాక్ట్లీ మిడిల్ వన్ ఇస్ ద మీడియన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఫాలో అవుతుంది. ఫస్ట్ వీ వాంట్ టు అరేంజ్ ద గివెన్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అవుతాం. అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు తెలిసే కాబట్టి స్మాల్ టు బిగ్. చెప్పండి ఫస్ట్ వన్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 అనేది 2 టైమ్స్ ఉంది మనకు. నెక్స్ట్ 2, 2, 3, 3, 4, 6, 6. మనకి ఎన్ని డిజిట్స్ చూడండి 0, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 10. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసినాం అసెండింగ్ ఆర్డర్ రాసినాం. సెకండ్ స్టెప్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ వచ్చినాయి కాబట్టి వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్. అంటే చూడండి ఇట్లా క్యాన్సిల్ చేసి కూడా చేసినప్పుడు మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 మిగులుతాయి. దీని యొక్క మీడియన్ ఫైండ్ చేసినప్పుడు మీడియన్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్ అన్న కాబట్టి దీని యొక్క యావరేజ్ ఫైండ్ చేయాలి. యావరేజ్ అంటే తెలుసు కదా మనకు 2 + 3/2 అబ్జర్వేషన్స్ కాబట్టి ఈక్వల్ టు 2 + 3 ఎంత మనకు 5/2. 5/2 అన్నప్పుడు మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి 2.5. ఓకేనా? దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 2.5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీడియన్ ఫైండ్ అవుట్ అంటే ఇచ్చిన డేటాను ఫస్ట్ ఇక్కడ 3 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ వన్ ఏంది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. Option 2 is second choice is find out the number of observations. Next to third one find out the number of observations. If in case even ఉన్నాయా ఆడ్ ఉన్నాయా, ఈవెన్ ఉంటే ఏం చేయాలి యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ 2 టర్మ్స్. ఇట్లా 2 మిగులుతాయి. ఆ 2 యాడ్ చేసి బై 2 చేయాలి. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఒకటే మిగులుతుంది మిడిల్ వన్. దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇక్కడ మనకు n అనేది 10 వచ్చింది. 10 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మనం 2 యాడ్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 2.5. therefore మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా ఈక్వల్ టు 2.5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. చివరి 5 2 అంకెల పూర్ణ సంఖ్యల సగటు ఫైండ్ చేయాలి. చివరి 5 2 అంకెల పూర్ణ సంఖ్యల సగటు. ఓకేనా? హోల్ నెంబర్స్ 2 అంకెలు అంటే 2 డిజిట్ నెంబర్స్. చూడండి చివరి 5 2 అంకెల పూర్ణ సంఖ్యలు అంటే మనకు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 95, 96, 97, 98, 99. నెక్స్ట్ నెంబర్ 100. 100 అంటే 3 డిజిట్ నెంబర్ కదా కాబట్టి మనకి ఇచ్చిన దీని యొక్క సగటు అంటే మనకి తెలిసే కదా అర్థమెటిక్ మీన్, యావరేజ్ లేదా అర్థమెటిక్ మీన్ అంటాం. అర్థమెటిక్ మీన్ ఫార్ములా తెలిసే కదా మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి బై ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 2, 3, 4, 5 రాష్ట్రం ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 485 వచ్చింది. 485/5. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 1s 5 9s 45. 48లో 45 వస్తే 3 ఉంటుంది. 3 5 35 అంటే 5 7s 35. కాబట్టి మనకు ఆన్సర్ అనేది అర్థమెటిక్ మీన్ లేదా యావరేజ్ అనేది వచ్చింది మనకు 97 అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 5 2 అంకెల పూర్ణ సంఖ్యల సగటు అంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఉంటుంది. లాస్ట్ 5 2 డిజిట్ నెంబర్స్ అంటే 95, 96, 97, 98, 99. అంటే దీని యొక్క యావరేజ్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 97. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక స్టేషనరీ కిట్ను రూపాయలు 250 అమ్మితే రూపాయలు 50 లాభం వచ్చింది. అయితే వచ్చిన లాభ శాతం అడిగింది. వచ్చి అడిగింది చూడండి. క్వశ్చన్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. ఏమి ఇచ్చిందో అమ్మితే అన్నాడు. అమ్మితే అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ 250 రూపీస్ ఉంది. లాభం అంటే ప్రాఫిట్ వచ్చింది 50. అప్పుడు మనకు చూడండి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకు ఎస్పీ మైనస్ సిపి వస్తుంది. ఎస్పీ మైనస్ సిపి. మనం సిపి ఫైనల్ అంటే ఏం చేయాలి మనకు ఎస్పీ మైనస్ పి ఫైనల్ అంటే సిపి అంటే మనకు కాస్ట్ ప్రైస్ 250 మైనస్ 50 ఈక్వల్ టు 200. సిపి వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చి 200. అంటే యాక్చువల్గా దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఆ కిట్ యొక్క కాస్ట్ ప్రైస్ 200. దాన్ని ఎంత కమ్మిండు 250కి కమ్మిండు. అంటే 200 రూపీస్ది 250కి అమ్మితే మనకు లాభం వచ్చింది కదా. ఎంత వచ్చిందో లాభం 50 రూపాయలు వచ్చింది. అయితే ఇప్పుడు మనం లాభం కాకుండా లాభ శాతం అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైనల్. ప్రాఫిట్ పర్సెంటేజ్ డైరెక్ట్ ఫార్ములా ఉన్నది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు ఇక్కడ 50 రూపీస్ వచ్చింది. 50 రూపీస్ బై
నెక్స్ట్ సిపి ఏదైనా చూడండి, ఇప్పుడు మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఒకవేళ లాస్ వచ్చినప్పుడు లాస్ పర్సెంటేజ్ ఫార్ములా అయితే సేమ్, లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఏదైనా ప్రాఫిట్ అయినా లాస్ అయినా సిపి, ఇక్కడ సిపి అనేది కామన్. ఓకేనా, ఇక్కడ సిపి వచ్చేసి మనకు 200 కాబట్టి 50/200 ఇంటూ 100 చేసినాం. 100 1 జా 100 2 జా 2 1 జా 225 జా. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనకు 25%. 25%. ఇక్కడ చూడండి మనకి ఎస్పీ ఇచ్చిండు, ప్రాఫిట్ ఇచ్చిండు, దాని నుంచి మనం ఏం చేసినాం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూద్దాం. చూడండి, x/y ఈక్వల్ టు 1 - 1/4, 2x plus 3.5 into y equal to 100 అయితే then find the value of y. Find the value of y. చూడండి సింపుల్ గా మనం x/y ఇచ్చిండు, x/y ఈక్వల్ టు 1 - 1/4 ఇచ్చిండు. 1 - 1/4 అంటే ఎల్సిఎం తీసుకొని చేస్తే మనకు 4 × 1 4 - 1 అంటే 3/4 వచ్చింది. x/y ఈక్వల్ టు 3/4 అంటే x ఈక్వల్ టు మనం ఇక్కడ y ని అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 3y/4 రాయొచ్చుగా, x ప్లస్ లో 3y/4 చేద్దాం. ఓకేనా, ఇది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2x plus 3.5y into y equal to 100. ఓకేనా, ఇప్పుడు 2x x ప్లస్ మనకు 3y/4 plus 3.5y equal to 100. నెక్స్ట్ 2 1 జా 2 2 జా. ఓకేనా, ఇప్పుడు చూడండి 3y plus 2 ఎల్సిఎం తీస్తే 2 × 3.5 అంటే 7y వస్తుంది. by 2 equal to 100. మనకు కావాల్సింది y వాల్యూ కాబట్టి ఇది సింప్లిఫై అవుతుంది. 3y plus 7y అన్నప్పుడు మనకు 10y వస్తుంది. ఈక్వల్ టు 2 నాకు ట్రాన్స్ఫర్ చేస్తే 2 × 100 200 అవుతుంది. 0 0 క్యాన్సిల్. y ఈక్వల్ టు మనకు ఆన్సర్ 20. y ఈక్వల్ టు 20. సింపుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అవుతుంది. ఇక్కడ మనం y వాల్యూ ఫైండ్ అవుట్ కాబట్టి x ఈక్వల్ టు రాసుకొని x ఈక్వల్ టు ఏదైతే వచ్చిందో దీన్ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇక ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ రాసినాం, x వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y ఈక్వల్ టు 20 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. కర్ణాల పొడవులు 9.8 సెంటీమీటర్స్ అంటే 8.2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆయన రాంబస్ వైశాల్యం అడిగింది. రాంబస్ ఏరియా ఆఫ్ రాంబస్ అన్నాడు. మనకు ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా తెలిసే. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, d1 ఇచ్చిండు. d1 ఎంత ఇచ్చిండు మనకు 9.8 సెంటీమీటర్స్ ఇచ్చిండు. నెక్స్ట్ d2 ఏమో 8.2 సెంటీమీటర్స్ ఇచ్చిండు. d1 d2 ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఫార్ములా a ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ d1 ఎంత ఇచ్చింది మనకు 9.8. నెక్స్ట్ d2 ఏమో 8.2. ఇది క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 4 జా 8. నెక్స్ట్ 1 8 18 అంటే 2 డబుల్ 9 వస్తుంది. కాబట్టి 4.9 ఇంటూ 8.2. 4.9 ఇంటూ 8.2. ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి 49 82. కాబట్టి మనకు ఆన్సర్ 40.18 వచ్చింది. 40.18 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చింది చూడండి, కర్ణాల పొడవులు అంటే d1 d2 ఇచ్చిండు. d1 d2 ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. డైరెక్ట్ ఆన్సర్ 40.18 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93. ఒక ఘనపరిమాణం 375 సెంటీమీటర్ క్యూబ్, దాని యొక్క భూ వైశాల్యం ఇచ్చిండు 15 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని ఎత్తు అడిగింది. ఓకేనా, దీర్ఘగణం అంటే క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇచ్చింది 375. నెక్స్ట్ భూ వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అన్నాడు. దాని యొక్క వైశాల్యం భూ వైశాల్యం అనేది ఏ షేప్లో ఉంటుంది మనకు రెక్టాంగిల్ కాబట్టి దాని యొక్క వైశాల్యం ఇచ్చిండు ఎంత 15 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని ఎత్తు అడిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చింది మనకు భూ వైశాల్యం అంటే ఎల్బీ కదా, ఎల్బీ ఎంత ఇచ్చిండు మనకు 15 సెంటీమీటర్ స్క్వేర్. సింపుల్ ఇది. నెక్స్ట్ దీర్ఘగణం ఘనపరిమాణం అంటే ఎల్బిహెచ్. ఎల్బిహెచ్ ఈక్వల్ టు 375 ఇచ్చిండు. మనకి ఇక్కడ ఎల్బీ ప్లస్ లో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎల్బీ ఎంత ఇచ్చిండు మనకు 15 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంది హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ 375. జస్ట్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ 15 అనేది ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 375/15 క్యాన్సిల్ చేయండి. 15 1 జా 15, 15 2 జా 30, 30 వద్ద రిమైనింగ్ 75 వస్తుంది. 15 5 జా 75. కాబట్టి హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. 25. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు రైట్ ఇచ్చిండు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చిండు. నెక్స్ట్
ఏరియా ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇచ్చింది 375. ఇక్కడ భూవైశాల్యం అంటే దాని యొక్క భూవైశాల్యం అంటే ఆ షేప్ ఏమొస్తుందంటే రెక్టాంగిల్ వస్తుంది కాబట్టి దాని యొక్క వైశాల్యం ఇచ్చినట్టే డైరెక్ట్ L/B ఇచ్చినట్టు. ఓకేనా. కాబట్టి హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో సోపాన రేఖాచిత్రం వీటిని కలిగి ఉంటుంది. సోపాన రేఖాచిత్రం వీటిని కలిగి అంటే హిస్టోగ్రామ్ తెలిసినప్పుడు హిస్టోగ్రామ్ ట్రై చేసినప్పుడు ఇట్లా వస్తాయి మనకు. ఫ్రీక్వెన్సీ అనేది ఇట్లా వేస్తూ ఉంటాం. ఎక్స్ యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్ ఆర్జిన్ బై వై యాక్సిస్ ఇట్లా వేసినప్పుడు మనకి వే షేప్ ఉన్నాయి చూడండి. రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి సోపాన రేఖాచిత్రం అనేది వీటిని కలిగి ఉంటుంది. అంటే వృత్తాలను కలిగి ఉండదు, త్రిజ్యాంతరాలు కాదు, త్రిభుజాలు కాదు. మనం రాసేది దీర్ఘచతురస్రాలు. ఓకేనా. ఓకే, ఈ విధంగా మనకు షిఫ్ట్ 2 ఇట్లా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రెండు అయిపోయినాయి. ఇదే విధంగా మిగతా అన్ని షిఫ్ట్లు మీకు క్లాసెస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్కి వెళ్ళి PPR2025 అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంది ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. రిమైనింగ్ క్లాసెస్ కూడా అన్ని షిఫ్ట్లో పెట్టడం జరుగుతుంది.